మే 25 యొక్క ప్రత్యేకత. ఈరోజు వరల్డ్ థైరాయిడ్ డే. థైరాయిడ్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మే 25న ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తారు. దీన్నే వరల్డ్ థైరాయిడ్ డే అంటారు. అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్కి విషయానికి వస్తే, ఒప్పందానికి చేరువలో ఉన్నట్లు అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఖరారైనట్లుగా తెలుస్తోంది. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. శుద్ధి చేసిన యురేనియం వదిలించుకోవడానికి సిద్ధం అంటూ ఇరాన్ ప్రకటించినట్లుగా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒప్పందాన్ని తొందరపడవద్దని నా ప్రతినిధులకు తెలియజేశా అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారని తెలుస్తోంది. ప్రాంతీయ విషయాలకు వస్తే, కరెంట్ అఫైర్స్ వస్తే, వైద్య విద్యావనంలో విరబూసిన పద్మాలు అంటూ అరుదైన రికార్డు సృష్టించినటువంటి గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల పద్మశ్రీ పురస్కారాలు సాధించిన 8 మంది పూర్వ విద్యార్థులు. ఆ విద్యార్థులు ఎవరో చూద్దాం. డాక్టర్ సిఎం హబీబుల్లా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, స్టెమ్ సెల్ పరిశోధకులు. రెండవ అతను డాక్టర్ బి సోమరాజు, కార్డియాలజిస్ట్. మూడో వారు డాక్టర్ వై నాయుడమ్మ, పీడియాట్రిక్ సర్జన్. ఫోర్త్ వన్ డాక్టర్ జిఎన్ రావు, ఆప్థల్మాలజిస్ట్. డాక్టర్ డి ప్రసాదరావు, కార్డియో థొరాసిక్ సర్జన్. నెక్స్ట్ డాక్టర్ ఎల్ నరేంద్రనాథ్, ఆర్థోపెడిక్ సర్జన్. డాక్టర్ ఎం గోపీనాథ్, కార్డియాక్ సర్జరీ. నెక్స్ట్ డాక్టర్ ఏ గోపాలకృష్ణ గోఖలే, కార్డియాక్ సర్జరీ. వీరందరికీ ఒకటే ప్రత్యేకత ఏమిటంటే, అరుదైన రికార్డు సృష్టించారు. వీళ్ళు చదువుకున్నది గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల నుండి వచ్చిన పద్మశ్రీ పురస్కారాలు సాధించినటువంటి 8 మంది పూర్వ విద్యార్థులు. దేశ 4వ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీని ఒకే కళాశాలకు చెందిన 8 మంది పూర్వ విద్యార్థులు సొంతం చేసుకున్న అరుదైన చరిత్రను గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల సాధించింది. కేమ్స్ చలనచిత్రోత్సవం ముగింపు దశకు చేరుకుందని తెలిపారు. అదే మాదిరిగానే పామ్ డివోర్తో పాటు మరిన్ని కీలక పురస్కారాలను ఈ ముగింపు వేడుకలో అందించారు. అందులో మొదటిది గ్రాండ్ ప్రిక్స్ పురస్కారం. ఆండ్రీ జ్వియా గింత్వేన్, మినోటార్. ఉత్తమ దర్శకుడు జేవియర్ కాల్వో, జేవియర్ ఆంబ్రోసి, ద బ్లాక్ బాల్, పావెల్ పావ్లికోవ్స్కీ, ఫాదర్లాండ్ చిత్రం. ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు ఇమ్మాన్యుయల్ మారే, ఏ మ్యాన్ ఆఫ్ హిస్ టైమ్. జ్యూరీ ప్రైజ్ వారెస్కా గ్రిసిబాబ్, ద డ్రీమ్డ్ అడ్వెంచర్ మూవీకి దక్కింది. ఉత్తమ నటి వర్జినీ ఎఫీరా, టావో ఒకామాటో, ఆల్ ఆఫ్ ఎ సడన్ మూవీకి దక్కింది. ఉత్తమ నటుడు ఇమ్మాన్యుయల్ మాకియో, వాలెంటిన్ క్యాంపాన్ షేర్. ఉత్తమ లఘు చిత్రం పామ్ డివోర్, ఫర్ ది అపోనెంట్స్, ఫెడరికో లూయిస్. కెమెరా డివోర్ ప్రైజ్ బెన్ ఇమానా. దర్శకురాలు మేరీ క్లెమెంటైన్ దుసాబే జాంబోకు దక్కింది. ఇవి కేమ్ చలనచిత్రోత్సవంలో వచ్చినటువంటి అవార్డులు. క్రీడా వార్తల విషయానికి వస్తే, ప్రణతి నాయర్కు రజతం. భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయర్ ఎఫ్ఐజి వరల్డ్ ఛాలెంజ్ కప్లో రజత పథకంతో మెరిసింది. తాష్కండ్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో ఒరిస్సాకు చెందిన ప్రణతి చక్కటి ప్రదర్శనతో ఆడుకుంది. ఇప్పటి వరకు 3 సార్లు ఆసియా ఛాంపియన్షిప్లలో పథకాలు సాధించిన ప్రణతి తాజా పోటీలలో మహిళల వాల్ట్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. మనుష్ డబుల్ ధమాకా. భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనుష్ షా డబుల్ ధమాకా సాధించాడు. నైజీరియాలో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ WWT లాగోస్ కంటెండర్ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో, పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం మాన్సీ లాథల్, కాజల్, సుమిత్ స్వర్ణాలతో మెరిశారు. మరో 2 రజతాలు, 3 కాంస్యాలు కూడా భారత్ సొంతమయ్యాయి. మహిళల 68 కేజీ స్వర్ణ పథక పోరులో మాన్సీ 14-1తో ఫిరోజాపై విజయం సాధించింది. కాజల్ 76 కేజీలు 10-0తో ఐజార్కిన్ కిర్గిస్థాన్ను మట్టి కనిపించింది. స్వీటీ 50 కేజీలు 5-7తో యంగాక్ వియత్నాం. నేహా 59 కేజీ 5-9తో సొబీరోవా ఉజ్బెకిస్తాన్ చేతిలో పథకాలతో సరిపెట్టుకున్నారు.
పురుషుల 63 కిలోల విభాగంలో అజిత్ 12-2తో ఓజోటెక్ ఉజ్బెకిస్తాన్పై గెలిచాడు. అహిల్య, రోహిత్ కాంస్య పథకాలు సాధించారు.